నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. శివుడు త్రిదళ ప్రియుడిని త్రికరణ శుద్ధితో సేవిస్తే కాచి కాపాడుతాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే వారికి అండగా ఉండి వారింట అద్భుతాలు సృష్టిస్తాడు. అందుకే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో శ్రీ సోమనాథేశ్వర స్వామిగా లింగ రూపంలో వెలిసి విశేష పూజలు అందుకుంటున్నాడు. ఆ పరమేశ్వరుడే మానవతామూర్తుల రూపంలో ఇక్కడికి వచ్చి వారి ఆకలి దప్పులు తీర్చి వారి మనోభిష్టాలను నెరవేర్చుతున్నాడు. నా దేశం కోసం నేను నా వంతు బాధ్యత నిర్వహిస్తున్నానంటూ రక్షణాలయంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని అనాథులను ఆదుకొని దేశ సేవలో దీనుల సేవలో తరిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట నుండి ఈ రక్షణాలయానికి విచ్చేసిన విఠల్, లావణ్య గారు వారి సంతానం శ్రీ సోమనాథేశ్వరుణ్ణి దర్శించుకొని శివయ్య చెంత వారి పేర్లపై కుటుంబ సభ్యులైన మాతృమూర్తి వెంకటలక్ష్మి, కుమారులు ప్రణయ్ కుమార్, మణిదీప్ గార్ల పేర్లపై వారి గోత్రమైన శనిశెట్ల గోత్రంపై ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. శనిశెట్ల గోత్రోభవస్య నామధేయస్య విఠల్ నామధేయస్య లావణ్య నామ్ని ప్రణయ్ కుమార్ నామధేయస్య మణిదీప్ నామధేయస్య మాతృమూర్తి స్థానైన వెంకటలక్ష్మీ నామధేయస్య अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्यावयायु आरोग्य ऐश्वर्यावृद्धिरस्तु सोमनाथ ज्योतिर्लिंगेश्वर स्वामी पुण्यक्षेत्र सन्निधौ अभिषेक पुष्प पूजांच करिष्ये. అనంతరం వారి పెద్దబ్బాయి ఇంటర్లో మంచి ఉత్తీర్ణత సాధించినందుకు గాను వారి తల్లి వెంకటలక్ష్మి గారి కోరిక మేరకు ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల ఆకలి తీర్చే నిమిత్తం అరటిపళ్లను వితరణ చేయడంతో పాటు వారి అన్నదానం నిమిత్తం తోచిన సాయమందించి శంకరుని సంపూర్ణ దీవెనలు పొందారు. విఠల్ గారి సంతానం విద్యలో రాణించి ఉన్నత స్థితికి చేరుకోవాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కాంక్షిస్తోంది. ఈ సందర్భంగా విఠల్ గారు ఈ రక్షణాలయం గురించి, ఇక్కడ జరుగుతున్న సేవ గురించి వారి అభిప్రాయాన్ని పంచుకున్నారు. నా పేరు విఠల్, మా ధర్మపత్ని లావణ్య, మా అబ్బాయిల పేర్లు ప్రణయ్ కుమార్, మణిదీప్. మా అమ్మ పేరు వెంకటలక్ష్మి. మా అమ్మ వెంకటలక్ష్మి కోరిక మేరకు మా పెద్దబ్బాయి ఇంటర్లో మంచి మార్కులు సంపాదిస్తే ఒక 11,000 రూపాయలు విరాళంగా ఇస్తా అని చెప్పారు. కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చాము. ఈ అనాథ శరణాలయాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా, భక్తి టీవీ ఛానల్లో అడ్వర్టైజ్ ఇవ్వడం వల్ల వాటి ద్వారా తెలుసుకొని ఇక్కడికి సందర్శించడము, మా అమ్మగారి కోరిక మేరకు అబ్బాయి పేరు మీద 11,000 ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసాము. ఇక్కడ ఇంతకుముందు రేకుల షెడ్ ఉండేనంట, ఇప్పుడు మాత్రము పర్మనెంట్ బిల్డింగు 3-4 అంతస్తుల్లో చాలా చక్కగా ఉంది. వారి ఒక్క ఇంట్లో ఇద్దరు మెంటల్గా డిస్టర్బ్ అయిన పిల్లల్ని మనం పెంచాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక 600 మందిని గత 13 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేయడము, వారిని ఆలనా పాలన చూసుకోవడము, హెల్త్ పరంగా, వాళ్ళ ఆరోగ్యపరంగా మరియు తిండి బట్టలు అన్నిటినీ చేయడము, పోషించడము చాలా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ అట్లాంటిది 600 మందిని 13 సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తున్న దీనికి మూల కారకుడైనటువంటి శంకర్ గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దిక్కులేని దీనులను సాకి వారికి పునర్జన్మనిస్తున్న ఈ సేవాశ్రమం అనాథుల పాలిట కల్పతారువుగా వెలుగుతుందంటే దయగల దాతలైన మీ చలవే కదా. మీ చల్లని చూపులు ఈ నిర్భాగ్యులపై ఉండబట్టే ఈ రక్షణాలయంలో ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నారు. ఈ పుణ్య ప్రదేశంలో ప్రతిష్ఠించిన మహిమాన్విత శ్రీ సోమనాథేశ్వర లింగానికి జలాభిషేకం చేసి గోత్రనామాలతో అర్చనలు చేయించుకొని ఈ అభాగ్యులకు తోచిన సాయం చేస్తున్న మనసున్న మహారాజులందరినీ ఆ పరమేశ్వరుడు సదా రక్షిస్తాడు.